హాయ్ అండి. దోస, ఇడ్లీ, పెసరట్టు ఏ టిఫిన్‌లోకైనా సూపర్ టేస్టీగా ఉన్నటువంటి అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం గ్యాస్ మీద ఒక బాండెల్ పెట్టుకొని దాంట్లో ఒక 3 ఇంచుల అల్లం ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మనం స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక 1 స్పూన్ ధనియాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత వీటిని దించి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి చట్నీ. ఇప్పుడు పోపు వేసుకుందాము. గ్యాస్ మీద బాండలు పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని దాంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవడం. అంతే అండి, సూపర్ టేస్టీ అయినటువంటి అల్లం చట్నీ రెడీ అయిపోయింది.